అల్లు అర్జున్ హీరోగా నటించిన పుష్ప 2 సినిమా సృష్టించిన కలెక్షన్ల సునామీ మనందరికీ తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా 1700 కోట్లకు పైగా వసూలు చేసి తెలుగు సినిమా సత్తా చాటింది. ముఖ్యంగా హిందీలో ఈ సినిమా అక్కడ అన్ని రికార్డులను బ్రేక్ చేసింది. తద్వారా కొత్త చరిత్ర సృష్టించింది. ఆల్ టైమ్ సరికొత్త రికార్డు సెట్ చేసింది. ఈ రికార్డు చూసి కాంతరం వారికి నిద్ర కూడా పట్టకపోవచ్చు. ఇదిలా ఉంటే ఈ సినిమా విడుదల నెల రోజులు దాటింది. అయితే సడన్ గా ఈ చిత్రంలో మరో 20 నిమిషాలు యాడ్ చేసి సరికొత్త పుష్ప 2 రీలోడెడ్ పేరుతో జనవరి 11 నుంచి వస్తుందని ప్రకటించారు. కానీ నిన్న సడన్ గా జనవరి 11 కాదు జనవరి 17 నుంచి యాడ్ చేస్తున్నామని ప్రకటించారు. అయితే సడన్ గా ఈ నిర్ణయం మార్చుకోవడం వెనుక ఏం జరిగిందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. పుష్ప 2 సినిమా నిడివి ఇప్పటికే 3 గంటల 20 నిమిషాలు. కానీ మరో 20 నిమిషాలు యాడ్ చేయడం వల్ల నిడివి 3 గంటల 40 నిమిషాలు అవుతుంది. అయితే ఈ నిర్ణయంపై నెటిజన్లు తీవ్రంగా స్పందిస్తున్నారు. ఎందుకంటే ఇప్పటికే 500 పెట్టి చూసిన సినిమాలు మళ్ళీ ప్రేక్షకుల చేత చూపించాలని చూస్తున్నారంటూ ఫైర్ అవుతున్నారు. ఇది ఒక రకంగా ప్రేక్షకులను బ్లాక్ మెయిల్ చేయడమే అవుతుందని మరికొంతమంది వాదిస్తున్నారు. రామ్ చరణ్ ఫ్యాన్స్ తో పాటు బాలకృష్ణ, వెంకటేష్ ఫ్యాన్స్ సైతం మైత్రి మూవీ మేకర్స్ వారిని ట్రోల్ చేస్తున్నారు. ఇప్పటికే కొన్ని వందల కోట్లు కలెక్షన్స్ కొల్లగొట్టిన పుష్ప 2 సినిమా సంక్రాంతికి వచ్చే సినిమాల కలెక్షన్స్ గండి కొడుతుందని సినీ పండితులు చెబుతున్నారు. సీన్స్ కలపాలని చూసుకుంటే జనవరి 1న యాడ్ చేస్తే ఎవరికి ఎలాంటి ఇబ్బంది ఉండేది కాదు. కానీ సరిగ్గా గేమ్ చేంజర్, డాకు మహారాజ్, సంక్రాంతికి వస్తున్నాం సినిమా విడుదల టైంలో పెడితే ఎలా అని ఇండస్ట్రీ పెద్దలు అభిప్రాయం. అంతగా కావాలి అనుకుంటే పండగ తర్వాత పెట్టుకుంటే బెటర్ అని సోషల్ మీడియాలో కామెంట్స్ వస్తున్నాయి. పుష్ప 2 మూవీ టీం వారు కావాలని మిగతా సినిమాలను టార్గెట్ చేస్తున్నారని ఫ్యాన్స్ ట్రోల్ చేస్తున్నారు. దీంతో దిగి వచ్చిన పుష్ప 2 టీం జనవరి 11 నుంచి కాకుండా జనవరి 17 నుంచి 20 నిమిషాలు యాడ్ చేసిన సీన్స్ ప్రదర్శిస్తారని ప్రకటించారు. దీంతో సంక్రాంతి సినిమాలకు లైన్ క్లియర్ అయింది అనుకుంటే మరో వారం తర్వాత పుష్ప 2 రూపంలో మరో గండం రాబోతుంది. దీనివల్ల హిందీలో గేమ్ చేంజర్ కలెక్షన్స్ కి కొంత గండి పడే అవకాశం ఉంది. అంతేకాదు థియేటర్ల నుంచి కూడా ప్రతిఘటన ఎదురయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే ఇంటర్వ్యూల్ తో కలిపి మొత్తం 4 గంటలు అవుతుంది. ఈ లెక్కన రోజుకు 3 షోలు మాత్రమే వేసుకునే వీలు ఉంటుందని అంటున్నారు. ఒకవేళ 4 షోలు పడితే సెకండ్ షో అయ్యేసరికి మిడ్ నైట్ 2 అవుతుంది. దీనివల్ల కరెంట్ బిల్లు బొక్క తప్ప మరోటి లేదంటున్నారు. చూడాలి మరి ఈ విషయంపై నిర్మాతలు ముందుకు వెళ్తారా లేదా వెనక్కి తగ్గుతారా అని.